We turn again today to continue our study in all that Jesus taught as we look through the Gospels. We turn today to Matthew's Gospel, chapter 9 and verse 27. యేసు బోధించినదంతయు అనే అధ్యయనమును మనం కొనసాగిస్తూ ఉన్నాం. మనం సువార్తలో చూస్తూ ఉన్నాం. ఈరోజు మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. As Jesus passed out from there, two blind men followed him, crying out and saying, "Have mercy on us, Son of David." యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించుమని కేకలు వేసిరి. And after he had come into the house, the blind men came up to him. And Jesus said to them, "Do you believe that I am able to do this?" ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగుగా. Now another passage in another gospel which describes the same incident says that he first asked them, "What do you want me to do for you?" వేరే సువార్తల్లో మనం ఇదే సందర్భాన్ని చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళని ఏమడిగాడంటే, నేను మీకేమీ చేయగోరుచున్నారు. And the first, they had said, "Have mercy on us." They could have said, "Well, we want you to have mercy on us." No, be specific. మొట్టమొదటి వాళ్ళు ఏమన్నారంటే, మమ్మల్ని కరుణించమని అడిగారు. అప్పుడు ప్రభు ఏమన్నారంటే, లేదు, ఖచ్చితంగా మీకేం కావాలో చెప్పమని అడిగారు. What exactly do you want me to do for you? ఖచ్చితంగా నేను మీకేమి చేయగోరుచున్నారు. That's very important. We know the Bible speaks about prayer and supplication. There's general prayer, have mercy upon us. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రార్థనలో రెండు రకాలు ఉంటాయి. ప్రార్థన ఉంటుంది, విజ్ఞాపనలు ఉంటాయి. And there's specific prayer. Those blind men said, "We want our eyes to be open." మా కళ్ళు మీరు తెరవాలి అనే ఖచ్చితమైన ప్రార్థన అది. In other words, have mercy upon us is sort of a general prayer. మమ్మల్ని కరుణించండి అనేది సామాన్యమైన ప్రార్థన. But the Lord says, acknowledge your condition. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే మీ పరిస్థితిని మీరు ఒప్పుకోవాలి. And be specific. Lord, I am blind. ఖచ్చితంగా మీరు అడగాలి, ప్రభువా నేను గుడ్డివాడిని. Lord, I'm a slave to internet pornography. ప్రభువా ఇంటర్నెట్లో బూతు చిత్రాలు చూడటానికి నేను దాసుడిని అయిపోయాను. Lord, I'm a slave to hatred, or I'm a slave to bitterness. ప్రభువా ద్వేషించే విషయంలోనూ ఇతరుల ఎడల క్షమించని ఆత్మ కలిగే విషయంలోనూ నేను బానిసనైపోయాను. Whatever your problem is, Lord, I have a lot of jealousy. నీ సమస్య ఏదైనా సరే, ప్రభువా నాలో ఎంతో అసూయ ఉంది. Unless we are specific, we like to be a little holy and say, "Lord, I like to be free from all sin." And the Lord says, "Which one?" మనము అనేకసార్లు ఎలా ఉంటామంటే, మనం ఏదో పరిశుద్ధంగా ఉండాలనుకొని, ప్రభువా ప్రతి పాపం నుండి నన్ను విడిపించమని అడుగుతూ ఉంటాం. కానీ ప్రభు ఏం అడుగుతాడంటే, ఏ పాపం? Have mercy on us. What do you want me to do for you? మమ్మల్ని కరుణించండి ప్రభువా అని అడిగినట్లయితే ప్రభు ఏమన్నారంటే, నేను మీకేమి చేయగోరుచున్నానని మీరు అడుగుతున్నారు. Lord, I am blind here. This is the area where I'm constantly being defeated. ప్రభువా ఈ విషయంలో నేను గుడ్డివాడిగా ఉన్నాను, ఈ విషయంలో నేను ఓడిపోతూనే ఉన్నాను. Be specific with the Lord always. God loves those who point out exactly what they are. ప్రభు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం దేంట్లో పడిపోతున్నామో ఆ విషయంలో ప్రభువుని వేడుకోవాలి. అప్పుడు ప్రభు ఆ విషయంలో ఎంతో సంతోషిస్తాడు. Where they are failing. That's the first principle. ఎక్కడైతే మనం ఓడిపోతున్నామో ఆ విషయం తీసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాలి. అదే మొట్టమొదటి నియమం. These general prayers really take us nowhere. సాధారణంగా మనం చేసే ప్రార్థనలు అవి మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళం. So once we have made our specific request known to God, we still don't get it till there's one more step. ఖచ్చితంగా మనకి ఏది అవసరమో దాంతో ప్రభు దగ్గరికి మనం ప్రార్థనలో వెళ్ళినప్పుడు ఇంకా మనకు జవాబు రానట్లయితే ఇంకొక మెట్టు ఉంటుంది. And that is, he asks us, "Do you believe that I am able to do this?" ప్రభు ఇంకొక ప్రశ్న ఏమడుగుతాడంటే, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? Now notice the question. It is not, "Do you believe that you can do this?" ఇక్కడ ప్రభు ఈ విధంగా అడగట్లేదు, మీరు దీన్ని చేయగలరని మీరు నమ్ముతున్నారా అని అనలేదు. "Do you believe that I can do this for you?" ఇది నేను మీ కొరకు చేయగలనని మీరు నమ్ముతున్నారా? And they said to him, "Yes, Lord." నమ్ముచున్నాం ప్రభు అని వాళ్ళు చెప్పారు. There again, what do we learn from this about Jesus? The same principle of faith that we've been considering in all these episodes that we have studied these two chapters. ఇక్కడ మరలా యేసు ప్రభు దగ్గర నుండి మనం ఏమి నేర్చుకుంటున్నాము? ఈ
ఈ 2 అధ్యాయాల్లో కూడా మన గత అధ్యయనాలన్నిట్లో చూసిన దాంట్లో ఒకే ఒక్క నియమం ఉంది. He's always looking for faith. He's amazed when he sees faith. He is disturbed when he sees unbelief. ఎప్పుడు కూడా ఆయన విశ్వాసం కోసం మాత్రమే చూస్తూ ఉన్నారు. ఎవరైనా విశ్వాసం కలిగి ఉంటే ఆయన ఆశ్చర్యపోయారు. ఇతరుల్లో అవిశ్వాసం చూసినప్పుడు ఆయన డిస్టర్బ్ అయ్యారు. Saddened when he sees unbelief. అవిశ్వాసాన్ని చూసినప్పుడు ఆయన ఎంతో విచారపడ్డారు. And always encouraged whenever he says faith, and he encourages people saying your faith has saved you, you were healed because of your faith. ఎవరిలైనా విశ్వాసాన్ని ఆయన చూసినప్పుడు వాళ్ళు ఎంతగానో ప్రోత్సహించారు. నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు బాగుపడతావని చెప్పారు. వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు. And again here asking them, do you trust in me? Do you believe I can do this for you? మరలా ఆయన ఇక్కడ అడుగుతూ ఉన్నారు, మీరు నన్ను నమ్ముతున్నారా? ఇది నేను మీకోసం చేయగలనని మీరు నమ్ముతున్నారా? There are many promises in scripture. లేఖనాల్లో అనేక వాగ్దానాలు ఉన్నాయి. You can look at some of those promises and say impossible. అందులో కొన్ని వాగ్దానాలు మీరు చూసి ఇది అసాధ్యం అని మీరు అనుకోవచ్చు. Well, what about opening the eyes of a blind man? Impossible. అలా అయితే మరి గుడ్డి వాళ్ళ కళ్ళు తెరుచుకోవటం ఏంటి? అది అసాధ్యమే కదా. They've never in their life, these blind men have never ever heard of anyone opening the eyes of blind people. ఈ గుడ్డి వాళ్ళని మనం చూసినట్లయితే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎప్పుడు వినలేదు. ఒక గుడ్డివాడు కళ్ళు తెరవబట్టం అనేది వాళ్ళు ఎప్పుడు వినలేదు. In their entire life, వాళ్ళ జీవితం అంతా కూడా వాళ్ళు ఎప్పుడు వినలేదు. they were trying to believe for something that everybody in Israel considered impossible. ఇశ్రాయేల్లో ప్రతి ఒక్కరు ఇది అసాధ్యము అన్న దాన్ని వాళ్ళు నమ్మారు. But they said, yes, Lord, we believe you have the power. We wouldn't trust these Pharisees, but we can trust you. అవును ప్రభువా, మేము నమ్ముతున్నాము. ఈ పరిసయ్యులను మేము నమ్మట్లేదు, కానీ మిమ్మల్ని నమ్ముతున్నాం. And they got what they wanted. And Jesus said, be it done for you according to your faith. అయితే వాళ్ళు ఏదైతే నమ్మారో దాన్ని పొందారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పారు. Again, the same principle that we considered in an earlier episode. That is, not according to your desire and not according to my desire for you. ఇంతకుముందు మనం చూసిన అధ్యయనముల్లో అదే నియమాన్ని మరలా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. నీ కోరికను బట్టి కాదు, నీకు కలగాలనే నా కోరికను బట్టి కూడా కాదు, but according to your faith. కానీ నీ నమ్మిక చొప్పున, నీ విశ్వాసం చొప్పున. So how much are you and I going to receive from God? మరి నీవు నేను దేవుని దగ్గర నుండి ఎంత పొందగలం? Let me make this clear. How much are you going to get from God? Not according to how much you want. నేను ఇది మీకు స్పష్టంగా తెలియజేస్తాను. దేవుని దగ్గర నుండి నువ్వు ఎంత పొందుతావు? నీవు ఎంతైతే కావాలనుకుంటావో అంత పొందవు. Not according to how much God wants to give you, but according to how much you'll believe that God can do for you. దేవుడు నీకు ఎంత ఇవ్వాలనుకుంటున్నాడో అంత కూడా నువ్వు పొందవు. కానీ నీవు దేవుని దగ్గర నుండి ఎంత పొందాలని విశ్వాసం కలిగి ఉంటావో అంత మాత్రం పొందుతావు. It's a principle. There's no religion in the world that teaches us except the true faith, Christianity. ఇదే నియమము. ఈ లోకంలో ఉన్న మరే మతము కూడా దీన్ని బోధించదు. నిజమైన క్రైస్తవత్వం తప్ప ఎవరు దీన్ని బోధించరు. విశ్వాసం అవసరం. That we receive from God, not according to our desire, not according to God's desire. Our desire may be huge. మన కోరిక చొప్పున కాదు, దేవుని యొక్క కోరిక చొప్పున కూడా కాదు మనం పొందేది. మన కోరిక ఎంతో విస్తారంగా ఉండొచ్చు. God's desire to bless us may be immense, but we don't get anything according to your faith. దేవుడు కూడా మనల్ని ఎంతగానో ఆశ్రయించాలని కోరుకోవచ్చు, కానీ దాన్ని మనం పొందము. కానీ మన విశ్వాసం చొప్పున మాత్రమే దాన్ని పొందుతాం. I mean, if God wants you to bless you like rivers of living water flowing through you, that's his desire. It certainly is his desire, because we read that in John 7:38. ఒకవేళ దేవుడు నీ కడుపులో నుండి జీవజల నదులు ప్రవహింపజేయాలని కోరుకున్నట్లయితే అది దేవుని యొక్క కోరిక. యోహాను సువార్త 7:38లో మనం చూస్తాం. Still, all you get may be only a cup of water, కానీ నువ్వు బహుశా ఒక కప్పు నీళ్లే పొందొచ్చు. because that's the measure of your faith. You don't believe that rivers will ever flow through you. ఎందుకంటే నీ విశ్వాస పరిమాణం అదే. నీలో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయని నువ్వు ఎప్పుడు నమ్మలేదు. Because you say, oh, I'm so weak, I'm so insignificant. You keep looking inside. It would be like these blind men looking and say, we've struggled, Lord, for so many years to see, but we have not succeeded. అయ్యో, నేను ఎంతో బలహీనుడిని, ఎంతో దౌర్భాగ్యుడిని అని నాలో నేను చూసుకుంటూ, ఈ గుడ్డి వాళ్ళు కూడా వాళ్ళలో వాళ్ళు చూసుకొని మేము ఇన్నాళ్ళు ఏమీ చూడలేదు అని అనుకున్నట్లయితే, those things are unimportant. Lord said, do you believe I can do this for you? అవన్నీ ముఖ్యమైన విషయాలు కాదు. ప్రభు ఏమంటున్నారంటే, నేను మీ కొరకు ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా? He's not looking at their ability. He's asking them whether they trust his ability. వాళ్ళ సామర్థ్యాన్ని ప్రభు ప్రశ్నించట్లేదు, కానీ వాళ్ళు ప్రభు యొక్క సామర్థ్యాన్ని నమ్ముతున్నారా లేదా అని చూస్తున్నారు. And that is faith. Do you believe that the Lord can do this for you?
if He's promised it in Scripture. కాబట్టి అదే విశ్వాసం అంటే దేవుడు లేఖనాల్లో ఏదైతే వాగ్దానం చేశారో అది దేవుడు నెరవేర్చగలడని నీవు నమ్ముతున్నావా? There are many, many areas where this is application. Be it done for you according to your faith. అనేక విషయాల్లో దీన్ని మనం అన్వయించుకోవచ్చు. మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. Think, for example, if one of those blind men had said, Lord, I believe you can open one eye. ఒకసారి మనం ఈ విధంగా ఊహించుకున్నట్లయితే ఆ గుడ్డి వాళ్ళలో ఒక వ్యక్తి వచ్చి ప్రభువా నీవు ఒక కన్ను తెరవగలవని నేను నమ్ముతున్నాను అంటే, I'm not so sure whether you have power to open both, but I believe with all my heart you can open one eye. రెండు కళ్ళు తెరవగల శక్తి మీకు ఉందో లేదో నాకు తెలియదు కానీ ఒక కన్ను మాత్రం మీరు తప్పకుండా తెరవగలరని నేను నమ్ముతున్నాను అంటే, He would have gone out with one eye open. ఆ వ్యక్తి కేవలం ఒక కన్ను మాత్రమే తెరుచుకొని వెళ్ళిపోయి ఉండేవాడు. And the other guy, if he had said, I believe you can open both eyes, Lord, he'd have gone out with two eyes open. అందులో మరొక వ్యక్తి వచ్చి ప్రభువా నీవు రెండు కళ్ళు తెరవగలవని నేను నమ్ముతున్నాను అన్నట్లయితే ఆ వ్యక్తి రెండు కళ్ళు తెరుచుకొని వెళ్ళిపోయేవాడు. And you see, this is what's happening in Christianity. Some believe only one part, some believe another part, and it becomes two groups. క్రైస్తవంలో ఇదే జరుగుతుంది. ఒక గుంపు వాళ్ళేమో దీన్ని నమ్ముతారు, ఇంకొక గుంపు వాళ్ళు దీన్ని నమ్ముతారు, రెండు గుంపులుగా విడిపోతున్నారు. One is the one-eyed denomination, the other is the two-eyed denomination. ఒకరేమో ఒక కన్ను శాఖగా, ఇంకొకరేమో రెండు కళ్ళ శాఖగా మనకు కనపడుతుంది. They're two different denominations. రెండు రకాల శాఖలుగా వాళ్ళు విభజించబడ్డారు. What is the difference? One had little more faith to believe that God could do something He has promised. ఇక్కడ తేడా ఏంటి? ఒక గుంపు వాళ్ళు ఏమి నమ్మారంటే దేవుడు రెండు కళ్ళు తెరవగలడని ఎక్కువ విశ్వాసం కలిగి ఉన్నారు అంతే. For example, there's a command in Philippians 4:4, ఉదాహరణకు మనం చూసినట్లయితే ఫిలిప్పి 4:4లో ఒక ఆజ్ఞ ఉంది. which says, rejoice in the Lord always. ప్రభువు నందు ఎల్లప్పుడూ సంతోషించండి. And you know what always means. 24 hours a day, 7 days a week. ఎల్లప్పుడూ అంటే ఏంటో మీకు తెలుసు. రోజుకి 24 గంటలు, వారంలో 7 రోజులు. And let's say those who don't rejoice at all are like blind people. And those who rejoice always are the ones with both eyes open. అసలు ఎప్పుడూ సంతోషించిన వాళ్ళు గుడ్డి వాళ్ళుగా ఉన్నట్లయితే ఎప్పుడు సంతోషించే వాళ్ళు రెండు కళ్ళు తెరవబడిన వాళ్ళుగా ఉన్నారు. Now the Lord says to blind people who do not rejoice always, ఎల్లప్పుడూ సంతోషించని గుడ్డి వాళ్ళ కోసం ప్రభు ఈ విధంగా చెప్పినట్లయితే, do you believe I can do this in your life? Do you believe that I can bring you into a certain quality of life where you will rejoice always? ఇక్కడ ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఎల్లప్పుడూ సంతోషించిన వారిగా ఉన్నారు, కానీ మీ జీవితంలో ఎల్లప్పుడూ సంతోషించే వారిగా నేను చేస్తాను అని చెప్పినట్లయితే 24/7. రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు. And you say, well, Lord, I'm not so sure whether, my temperament is so moody and I'm a melancholic. I don't think I can rejoice always. ప్రభువా నేను ఎప్పుడు మూడీగా ఉంటాను, ఎప్పుడు దిగులు పడుతూ ఉంటాను, మరి ఎల్లప్పుడూ సంతోషించడం నాకు సాధ్యం కాదు. If you'll do that most of the time, that's fine. What's the answer of the Lord? According to your faith, be it unto you, you will rejoice most of the time. ఎల్లప్పుడూ కాదు, ఎక్కువ సమయం నేను సంతోషిస్తాను అని నువ్వు చెప్పినట్లయితే అప్పుడు ప్రభు ఏమంటాడంటే నీ నమ్మిక చొప్పున నీకు జరుగును గాక. నువ్వు ఎల్లప్పుడూ సంతోషించవు గానీ ఎక్కువ సార్లు సంతోషిస్తావు. Another person says, Lord, I'm more moody and more melancholic than that guy, but I believe you can do this for me. ఇంకొక వ్యక్తి వచ్చి ప్రభువా ఆ వ్యక్తి కంటే నేను ఎంతో మూడీగా ఉంటాను, ఎంతో దిగులుగా ఉంటాను, కానీ నా కొరకు నువ్వు ఇది చేయగలవని నేను నమ్ముతున్నాను అన్నట్లయితే He rejoices always. He comes into a glorious life where he's never in a bad mood, never discouraged, always rejoicing. ఆ వ్యక్తి ఎంతో మహిమకరమైన జీవితాన్ని గడుపుతాడు, ఎల్లప్పుడూ సంతోషిస్తుంటాడు, ఎప్పుడు బ్యాడ్ మూడ్ కలిగి ఉండడు, ఎప్పుడు దిగులు పడడు. What is the difference between the two? వీరిద్దరి మధ్య వ్యత్యాసం ఏంటి? This second guy's temperament is worse, but he came to a higher life. ఈ రెండో వ్యక్తిని మనం చూసినట్లయితే ఆ వ్యక్తి పరిస్థితి ఎంతో దౌర్భాగ్యంగా ఉంది, కానీ ఎంతో ఉన్నతమైన స్థితికి ఆ వ్యక్తి వచ్చాడు. Because he believed that God could do it. ఎందుకంటే దేవుడు చేయగలడు అని ఈ వ్యక్తి నమ్మాడు కాబట్టి. Do you know, my friend, there could be so many things in your life which God has promised in His Word, which you have not experienced. నా స్నేహితుడా నీకు తెలుసా, లేఖనాల్లో దేవుడు చేసిన అనేక వాగ్దానాలు నీలో నెరవేర్చబడలేదు, నువ్వు అనుభవించలేదు దాన్ని. Because you don't believe God can do it for you. ఎందుకంటే దేవుడు నీ కొరకు చేయగలడని నువ్వు నమ్మలేదు. You're always looking at your own ability. Can I accomplish this? Can I achieve it? Sin shall not have dominion over you is God's promise. And you look at yourself and say, can I overcome this? That's not the question. ఎల్లప్పుడూ నీలో నువ్వు చూసుకుంటూ దీన్ని నేను సాధించవచ్చా, దీన్ని నేను పొందొచ్చా అని నువ్వు అనుకుంటున్నావు. పాపము నీ మీద ప్రభుత్వం చేయనేరదు అని దేవుడు చెప్పినప్పుడు అది దేవుని వాగ్దానం, కానీ నిన్ను చేయమని కాదు. The question is, do you believe God can do it for you or not? Not whether you can accomplish it. ఇక్కడ ప్రశ్న ఏంటంటే దేవుడు నీలో చేయగలడా లేదా అన్నది ముఖ్యం, కానీ నువ్వు సాధించగలవా లేదా అన్నది కాదు.
So, if we can understand this fundamental principle, not how much you can accomplish, but how much God can accomplish, that's the basis of faith. ఇక్కడ ప్రాథమికమైన సూత్రాన్ని మనం చూసినట్లయితే విశ్వాసానికి ఆధారం ఏంటంటే నువ్వు సాధించగలవా లేదా అన్నది కాదు, దేవుడు నీలో చేయగలడా లేదా అన్నదే. That's one of the big differences between law and grace. ధర్మశాస్త్రానికి కృపకు మధ్య ఉన్న గొప్ప వ్యత్యాసం ఇది. If you look at the law, let me show this out to you in Exodus chapter 20. ధర్మశాస్త్రం మనం చూసినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయంలో The law said, thou shalt not. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే నువ్వు ఇది చేయవలెను, ఇది చేయకూడదు. I am the Lord your God, Exodus chapter 20. Thou shalt have no other gods but me. నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నీ దేవుడైన యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు. Thou shalt not worship idols. Thou shalt not take the name of the Lord thy God in vain. మీరు విగ్రహములను ఆరాధించకూడదు, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. Thou shalt keep the Sabbath day holy. Thou shalt honor thy father and mother. విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరింపవలెను, నీ తల్లిదండ్రులను నీవు ఘనపరచవలెను. You shall not murder. You shall not commit adultery. నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు. You shall not steal. This is all Exodus chapter 20 all the way up to verse 17. You shall not covet your neighbor's wife, etc. దొంగిలించకూడదు. ఇవన్నీ మనం చూసినట్లయితే నిర్గమకాండం 20వ అధ్యాయం నుండి 17వ వచనం వరకు ఉంటుంది. నీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు, భార్యనైనా ఆశించకూడదు అని ఉంటుంది. It's all you shall not, you shall. You shall, you shall not. You shall, you shall not. ఇక్కడ అన్నీ కూడా నీవు ఇది చేయవలను, ఇది చేయకూడదు, ఇది చేయవలను, ఇది చేయకూడదు అలా ఉంటుంది. All 10 commandments are like that. What you must do. And Israel tried to do it for 1500 years. 10 ఆజ్ఞలన్నీ కూడా ఇలానే ఉంటుంది. నువ్వు ఇది చేయాలి, ఇది చేయకూడదని. ఇశ్రాయేల్ వారిని మనం చూసినట్లయితే 1500 సంవత్సరాలు దాన్ని పాటించడానికి ప్రయత్నం చేశారు. And they did not succeed. కానీ వాళ్ళు ఏమీ విజయం సాధించలేదు. To keep it all. They could keep some of them. వాటిలో కొన్నిటిని వాళ్ళు గైకొనగలిగారు, అయితే అన్నిటిని గైకొనలేకపోయారు. But James chapter 2 says if you keep most of them and miss out on one of them, you're as guilty as those who've disobeyed everything. కానీ యాకోబు 2లో ఏం చెప్పబడిందంటే ధర్మశాస్త్రంలో నీవు ఒక ఆజ్ఞ పాటించకుండా మిగిలినవన్నీ పాటించినా కానీ నువ్వు మొత్తం పాటించినట్లే. It's like whether you have one hole in a vessel or 10 holes in a vessel, the vessel is useless. ఒక పాత్రలో 10 రంధ్రాలు ఉన్నా, ఒక్క రంధ్రం ఉన్నా పాత్ర పనికిరాదు. So whether you disobeyed one commandment or 10 commandments, you're guilty. నువ్వు ఒక ఆజ్ఞకు అవిధేయత చూపించినా, 10 ఆజ్ఞలకు అవిధేయత చూపించినా కానీ నువ్వు అపరాధివే. Now in the new covenant, it's entirely different. If you compare what we just read in Exodus 20 with you shall, you shall, you shall not, with Hebrews chapter 8 where it says the old covenant has been abolished. అయితే మనం ఏదైతే ఇప్పుడు దాకా ఇది చేయాలి, అది చేయకూడదు, ఇది చేయకూడదని చదివామో, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ పాత నిబంధన అనేది అదృశ్యమవుటకు సిద్ధంగా ఉన్నది. You see chapter 8 verse 7. 8వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. The new covenant has been established because the first was faulty and the old covenant is obsolete. Verse 13, ready to disappear. ఇక్కడ 7వ వచనంలో ఆ పాత నిబంధన లోపము కలదు కాబట్టి ఇక్కడ 13వ వచనంలో కూడా మనం చూసినట్లయితే మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు, ఏది పాతగిలి ఉడిగిపోవును అది అదృశ్యమవుటకు సిద్ధంగా ఉన్నది. And he says now I'm going to make a new covenant, verse 8. And look at the terms of this new covenant. There is no you shall not. That's the big difference. ఇక్కడ 8వ వచనంలో మనం చూసినట్లయితే ఇదిగో నేను మీతో క్రొత్త నిబంధన చేస్తున్నాను. అయితే ఈ క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ఇక్కడ నీవు అది చేయవలను, ఇది చేయకూడదు అని ఏమీ ఉండదు. Notice the 10 commandments, let me repeat, were full of you shall not, you shall not. నేను మరలా చెప్తున్నాను, పాత నిబంధన మనం చూసినట్లయితే అందులో ఏముంటాయంటే నువ్వు ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇది చేయకూడదు, అవే ఉంటాయి. The new covenant is verse 10, Hebrews 8:10. I will. కానీ క్రొత్త నిబంధనలో హెబ్రీ 8:10లో మనం చూసినట్లయితే నేను చేస్తాను, నేను చేస్తాను, నేను చేస్తాను, నేను చేస్తాను. Verse 12, I will. 12వ వచనంలో నేను చేస్తాను, నేను చేస్తాను. Between verses 10 and 12, where the new covenant is described, there are 5 times God says, I will. 10 నుండి 12 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ క్రొత్త నిబంధన గురించి రాయబడి ఉంది. అందులో 5 సార్లు నేను చేస్తాను అని ప్రభు చెప్పారు. When this new covenant is prophesied in the Old Testament, in the book of Ezekiel and chapter 36, ఈ క్రొత్త నిబంధన ప్రవచించబడింది హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో మనం చూస్తే notice how it's put there. In Ezekiel 36, he says,
Verse 25. This is a prophecy of the new covenant. హెచ్కేలు 36:25లో క్రొత్త నిబంధన గురించి ఇక్కడ ప్రవచనాత్మకంగా చెప్పబడింది. I will sprinkle clean water on you, you'll be clean. That's speaking about the cleansing from sin, symbolically using the example of water. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. అంటే ఇక్కడ మన పాపాలు కడగబడతాయి అని సాదృశ్య రూపంగా చెప్పబడింది నీళ్ళ ద్వారా. I will give you a new heart. Verse 26. Ezekiel 36:26. 26వ వచనం హెచ్కేలు 36:26 నూతన హృదయము మీకిచ్చెదను. I will put a new spirit within you. నా ఆత్మను నేను మీలో ఉంచెదను. I will remove the heart of stone from your flesh. And I will give you a heart of flesh. మీలో ఉన్న రాతి గుండెను నేను తీసివేసేదను, మాంసపు గుండెను ఇచ్చెదను. I will put my spirit within you. నా ఆత్మను మీ యందు ఉంచుదును. I will cause you to walk in my statutes. నా కట్టడలను అనుసరించు వారిగా, నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను. And then you will automatically, as it were, be careful to keep my ordinances. ఆ విధంగా చేసినట్లయితే నా కట్టడలను మీరే గైకొంటారు. So as you see these promises in Ezekiel 36 and verses 25 to 27, హెచ్కేలు 36:25 నుండి 27 వచనాలను మనం చూసినట్లయితే, and it's fulfilled in the new covenant, it's God saying, I will. క్రొత్త నిబంధనలు ఇవి నెరవేర్చబడ్డాయి. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను చేస్తాను. That is the point I want you to see in Matthew chapter 9 in the healing of the blind man. This is the most important thing. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో కూడా ఆ గుడ్డివాడిని స్వస్థపరుచున్నప్పుడు మీరు చూడవలసిన విషయం ఇదే అని నేను చెప్తూ ఉన్నాను. Not how much can you keep the commandments, you shall not, you shall not. People go to church meetings nowadays and all they hear is commandments. కాబట్టి నేను ఎన్ని ఆజ్ఞలు గైకొంటున్నాను, నేను ఎన్ని చేస్తున్నాను, ఎన్ని చేయట్లేదు, ఎన్ని చేస్తున్నాను, ఎన్ని చేయట్లేదు అని బేరీజ్ వేసుకోవటానికి కాదు. అనేక మంది ఈరోజు సంఘానికి ఎందుకు వెళ్తున్నారంటే అక్కడ కేవలం ఆజ్ఞలే ఉంటున్నాయి. This is how you must live. You must not do this, you must not do that, you must do this, you must do this. It's all good. నువ్వు ఇలా జీవించాలి, నువ్వు అది చేయకూడదు, ఇది చేయాలి, ఇది చేయకూడదు, అది చేయాలని చెప్తూ ఉంటారు. అది మంచిదే. The New Testament has commandments. But the point is, how are you supposed to keep them? కొత్త నిబంధనలో కూడా ఆజ్ఞలు ఉంటాయి. కానీ ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మరి వాటిని ఎలా గైకొంటావు నువ్వు? See, commandments are all good. It's like having a whole lot of gadgets in your house. ఆజ్ఞలన్నీ మంచిదే. అది ఎలా ఉంటుందంటే మీ ఇంట్లో అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నట్లుగా ఉంటుంది. Supposing you have a refrigerator, a freezer, an air conditioner, a washing machine, a dryer, and there are many electronic gadgets, electric gadgets like that. ఉదాహరణకి మీ ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉంది, లేకపోతే ఏసీ ఉంది, వాషింగ్ మెషిన్ ఉంది, డ్రైయర్ ఉంది, రకరకాల ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. They're all useful, extremely useful. అవన్నీ కూడా ఎంతో ఉపయోగపడతాయి. And you compare that with another man who has none of these gadgets in his house, you think you're much better off than him. మీరు వేరే వ్యక్తితో పోల్చుకొని ఆ ఇంట్లో ఒక్కటి కూడా లేదు, ఆ వ్యక్తితో మీరు పోల్చుకొని మీరు ఏమనుకుంటారంటే ఆ వ్యక్తి కంటే మీరు ఎంతో శ్రేష్టంగా ఉన్నామని అనుకుంటారు. Are you? If you don't have electricity, your state is just as bad as that other man's who doesn't have those gadgets. కానీ నిజంగా మీరు ఉన్నారా? మీ ఇంట్లో అసలు విద్యుత్ కనెక్షనే లేనట్లయితే ఆ వ్యక్తి ఏ పరిస్థితిలో ఉన్నాడో మీరు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు, ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు. So here's one person who's got so many wonderful laws like these gadgets. ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే ఈ ఎలక్ట్రానిక్ పరికరాల వల్ల ఎన్నో ధర్మ విధులు ఉన్నాయి, ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. But he doesn't have the power of the Holy Spirit. కానీ ఆ వ్యక్తి దగ్గర పరిశుద్ధాత్మ శక్తి లేదు. And here's another person who is a non-Christian and non-Jewish person who's got no laws, no commandments. He's in the same condition as this man who's got these commandments or these gadgets. ఈ వ్యక్తి క్రైస్తవేతరుడు, యూదుడు కాదు. కాబట్టి ఆ వ్యక్తి దగ్గర ఆజ్ఞలు లేవు, ధర్మ విధులు ఏమీ లేవు. ఈ వ్యక్తి దగ్గర ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నట్లుగా ఆ వ్యక్తి దగ్గర ఏమీ లేవు. కానీ ఆ పరికరాలు ఉన్న వ్యక్తితో పోల్చినట్లయితే ఈ వ్యక్తి కూడా అదే స్థితిలో ఉన్నాడు. What is required is the power of the Holy Spirit. కానీ ఇక్కడ అవసరమైంది ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి. This is what was missing in the old covenant under the law. ధర్మశాస్త్రం కింద పాత నిబంధనలో ఇదే ఉండదు. This is the main gift in the new covenant. క్రొత్త నిబంధనలో అతి ప్రాముఖ్యమైన వరం ఇదే. It's not just a new technique. It's the Holy Spirit. క్రొత్త నిబంధన అంటే ఏదో కొత్త టెక్నిక్ అని కాదు, పరిశుద్ధాత్మ యొక్క శక్తి. And if we have not understood that, we have not understood the new covenant at all. ఒకవేళ దీన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే మీరు క్రొత్త నిబంధన అసలు అర్థమే చేసుకోలేదు. And therefore it is not surprising that the devil has made the subject of the Holy Spirit the most controversial in Christendom. అందుకే మనం చూసినట్లయితే అపవాది క్రైస్తవత్వంలో పరిశుద్ధాత్మ అనే సబ్జెక్ట్ని ఎంతో గందరగోళానికి గురి చేశాడు. ఇందులో ఆశ్చర్యం ఏం లేదు.
And it's not surprising that in the area of the ministry of the life and the gifts of the Holy Spirit, you have the maximum amount of counterfeit there is in any area of Christianity. క్రైస్తవత్వంలో మనం చూసినట్లయితే మరే విషయంతో కూడా పోల్చి చూసినట్లయితే పరిశుద్ధాత్మ యొక్క జీవము వరముల విషయంలో కూడా ఎంతో నకిలీ ఉంది. It's in the area of the ministry of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య విషయంలో ఎంతో నకిలీ విషయాలు ఉన్నాయి. Why has the devil made this the area of controversy? ఎందుకు అపవాది దీన్ని అంత వివాదంగా మార్చాడు? Why has he made the maximum number of counterfeits in this area? ఎందుకు ఈ విషయంలోనే అనేకమైన నకిలీ విషయాలను ఉంచాడు? Because it's only things that are valuable that are counterfeited. Nobody counterfeits brown paper or newspapers. People counterfeit diamonds and gold. ఎందుకంటే విలువైన వాటికే నకిలీ వస్తాయి. ఎవరు కూడా ఉత్త ఖాళీ పేపర్కో న్యూస్ పేపర్కో నకిలీ చేయరు. డైమండ్కి బంగారానికి వీటికి నకిలీలు చేస్తారు. So if you find a lot of counterfeits of the ministry of the Holy Spirit and the gifts of the Holy Spirit, you can be pretty sure that the original must be pretty valuable. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క వరముల విషయంలోను పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య విషయంలోను నీవు అనేకమైన నకిలీ విషయాలను చూస్తున్నావు అంటే దాని నిజమైన స్థితి ఎంతో విలువైనదిగా ఉండొచ్చు. But I'm sorry to say that more than 90% of what you see is counterfeit today. So you got to be very careful. కానీ మీరు ఇప్పుడు చూస్తున్న దాంట్లో 90% ఎంతో నకిలీ విషయాలే ఉంటాయి. కాబట్టి దీన్ని చెప్పడానికి నేను ఎంతో విచారిస్తున్నాను. ఈ విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. And how to distinguish the counterfeit from the real? మరి నిజమైన దానికి నకిలీ దానికి వ్యత్యాసాన్ని ఎలా కనుక్కుంటాం? In India, if you got a currency note and you don't know whether it's counterfeit or real, you take it to the Reserve Bank of India, the authority that issues the notes. భారతదేశంలో నువ్వు ఒక కరెన్సీ నోట్ తీసుకొని అది నిజమైందో నకిలీదో నీకు తెలియనట్లయితే నీవు దాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఎందుకంటే ఆ కరెన్సీ నోట్లను వాళ్ళే జారీ చేస్తుంటారు. They will tell you immediately whether it's real or counterfeit. వాళ్ళు దాన్ని పరీక్షించి వెంటనే చెప్తారు అది నిజమైందా నకిలీ నోటా అని. Go to the source, the Reserve Bank of India. కాబట్టి ఆ నోటుని ఎవరైతే ఇచ్చారో అక్కడికి మనం వెళ్ళాలి. అదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. In the same way, if you want to know whether some manifestation you see is of the Holy Spirit or not, go to the scriptures. కాబట్టి పరిశుద్ధాత్మ విషయంలో నువ్వు ఏదైనా బయట జరిగినప్పుడు చూసినప్పుడు అది మరి నిజమైందా నకిలీదా నువ్వు తెలుసుకోవాలంటే లేఖనాల దగ్గరికి వెళ్ళాలి. See whether Jesus did it. See whether Jesus taught it. See whether the apostles did it. See whether the apostles taught it. That is what I call the fourfold test. ఒకవేళ అది యేసు ప్రభు ఆ విధంగా చేశారా లేకపోతే ఆ విధంగా చెప్పారా అని చూడాలి. లేక అపోస్తులు ఆ విధంగా చేశారా అపోస్తులు ఆ విధంగా చెప్పారా అని మనం చూడాలి. నేను దీన్ని చెప్తాను 4 గంటల పరీక్ష అని. Did Jesus do it? Did he teach it? Did the apostles do it? Did the apostles teach it? యేసు ప్రభు ఆ విధంగా చేశారా లేక ఆ విధంగా చెప్పారా? అపోస్తులు ఆ విధంగా చేశారా లేక ఆ విధంగా చెప్పారా? If the answer is no on all 4 counts, forget it. ఒకవేళ ఈ 4 విషయాల్లో కూడా లేదు 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 అని జవాబు వచ్చినట్లయితే ఆ విషయాన్ని మర్చిపోండి. It's questionable. అప్పుడు అదెంతో ప్రశ్నించదగిన విషయంలాగా ఉంటుంది. What is of the Holy Spirit would have been done either by Jesus or the apostles, or at least taught by Jesus or the apostles. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు ద్వారా ఏం చేశాడు లేకపోతే యేసు ప్రభు దాని గురించి ఏం చెప్పారు లేక అపోస్తులు ఏం చేశారు అపోస్తులు ఏం చెప్పారు అని మనం చూసుకోవాలి. If you don't follow that rule, I can guarantee that you'll be deceived. I can give you a written guarantee you will be deceived. ఒకవేళ ఈ రూల్ మీరు పాటించినట్లయితే నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీరు మోసపోతారు. నేను రాసిస్తాను మీరు మోసపోతారని కూడా. The word of God is our guideline. So keep that in mind. దేవుని యొక్క వాక్యమే మనల్ని నడిపించాలి. అది మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. This is the principle. Do you believe that I am able to do this for you? ఇక్కడ ఇదే నియమము. నేను మీ కొరకు చేయగలనని మీరు నమ్ముతున్నారా? And it says here, they said yes. And again you find this simple principle of Jesus not wanting them to tell others about it. మేము నమ్ముచున్నాం ప్రభువా అని వాళ్ళు చెప్పారు. అయితే ఇక్కడ మరొక నియమాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరితో ఇది చెప్పొద్దని చెప్పారు. He says in verse 30, see here, let no one know about this. And it says here in verse 30, he sternly warned them. 30వ వచనంలో మనం చూసినట్లయితే యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకోండి అని వారికి ఖండితముగా ఆజ్ఞాపించను. Where in the world do you find a so-called healer today sternly warning people, don't let anyone know that I prayed for you and you were healed? నేను నీ కొరకు ప్రార్థించానని నీకు స్వస్థత కలిగిందని ఎవరికి చెప్పొద్దని ఖండితంగా చెప్పేవాళ్ళు మనం ఎక్కడ చూస్తాం? You see how little there is of the Spirit of Christ in today's so-called healing ministries. ఈనాడు స్వస్థత పరిచర్యలో అని చేసేవాళ్ళలో
క్రీస్తు యొక్క ఆత్మని మనం ఎంతో కొద్దిగా చూస్తాం. Almost all of it is counterfeit. దాదాపుగా అన్నీ కూడా నకిలీవే. The real healing ministries are being conducted today by people who are mostly unknown, unheard of, not the big names that you hear of. ఈనాడు స్వస్థ కోడికలు జరిపించే వాళ్ళు ఎవరంటే వాళ్ళ పేర్లు మనకు తెలియదు, వాళ్ళ గురించి ఎవరికీ తెలియదు. నీవు వింటున్న పెద్ద పెద్ద పేర్లు కలిగిన వాళ్ళు కాదు. I believe Jesus heals the sick even today. He does. యేసుక్రీస్తు ప్రభువారు ఈనాడు కూడా రోగులను స్వస్థపరుస్తాడని నమ్ముతున్నాను. But not by these well-known so-called healers, but by people who are unknown. ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన వీళ్ళ ద్వారా కాదు, ఎవరికీ తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళ ద్వారా ప్రభు స్వస్థపరుస్తాడు. Who don't want their name to be known, just like Jesus. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువలే వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు తెలియాలని వాళ్ళు కోరుకోరు. Don't tell anybody about it. ఇక్కడ యేసు ప్రభు చెప్పినట్లుగా దీని గురించి ఎవరికి చెప్పొద్దని వాళ్ళు చెప్తారు. I'm happy that you're healed. Jesus was happy that those blind people had got vision. ఆ గుడ్డి వాళ్ళు చూడగలుగుతున్నారని యేసు ప్రభు ఎంతో సంతోషపడ్డారు. That's the spirit of Christ in a really anointed man. అదే క్రీస్తు యొక్క ఆత్మ, నిజంగా అభిషేకించబడిన వ్యక్తి అటువంటి ఆత్మను కలిగి ఉంటాడు. And as they were going out, there was a dumb man, demon possessed, was brought to him. Here's another case of somebody who's in need, dumb. వాళ్ళు వెళుచుండగా దయ్యం పట్టిన ఒక మోగవాన్ని ఆయన వద్దకు తీసుకుని వచ్చారు. And he says, after the demon was cast out, and again I believe Jesus cast out the demon with one word, be gone, get out of him. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. నేను అనుకుంటున్నాను యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క మాట చెప్పి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టుండొచ్చు. నువ్వు వెళ్ళిపో అని చెప్పుండొచ్చు. Today we say in the name of Jesus, because it's only his authority with which we can do that. ఈనాడు మనం కూడా యేసు నామములో ఆ విధంగా చేయవచ్చు, ఎందుకంటే ఆ అధికారం కలిగి ఉన్న ఒకే ఒక నామం అది. The dumb man spoke, and the multitudes were marveled. Said, nothing like this has ever been seen in Israel. దయ్యం వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మోగవాడు మాట్లాడగా జనసమూహంలో ఆశ్చర్యపడి ఇశ్రాయేల్లో ఇలాగ ఎన్నడూనూ కనపడలేదని చెప్పుకొనిరి. But the Pharisees were saying he casts out demons by the ruler of the demons. అయితే పరిసయ్యులు ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. And Jesus just ignored that and went on. We read another passage that he did forgive them. He said, have you spoken a word against the Son of Man? You're forgiven. అయితే యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని పట్టించుకోలేదు, కానీ ఇతర ప్రదేశములకు వెళ్ళిపోయాడు. అయితే మరొక సువార్తలో మనం చదువుతాము, ఆయన వాళ్ళని క్షమించాడు. మనిషి కుమారునికి మీరు విరోధంగా మాట్లాడినట్లయితే మీరు క్షమించబడతారని చెప్పాడు. In Matthew chapter 12 you read that. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో దీన్ని మనం చూస్తాం. See, Jesus was not disturbed by people calling him the ruler of demons or being in league with Satan. నీవు దయ్యముల అధిపతివి అని ఇతరులు ఆయన్ని పిలిచినప్పుడు, నీవు దయ్యములతో సంబంధం కలిగి ఉన్నావు అని వాళ్ళు పిలిచినప్పుడు ఆయన ఏమీ డిస్టర్బ్ అవ్వలేదు. It didn't disturb him one bit. కొంచెం కూడా ఆ విషయంలో ఆయన డిస్టర్బ్ అవ్వలేదు. I find so many Christians are disturbed if somebody says, hey, you're in league with Satan. If you do this or say this, you're being satanic. It disturbs them. నీవు ఈ విధంగా చేసినట్లయితే, లేకపోతే చెప్పినట్లయితే నువ్వు దయ్యములకు సంబంధించిన వాడు, సైతానికి సంబంధించిన వాడు అని ఇతరులు చెప్పినప్పుడు చాలా మంది క్రైస్తవులు అభ్యంతర పడతారు, డిస్టర్బ్ అయిపోతారు. Jesus was not. He lived before his Father, and it didn't bother him what men thought about him. Like I've often said, the opinions of men are fit for the trash can. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా ఎప్పుడు డిస్టర్బ్ అవ్వలేదు. ఆయన ఎప్పుడు కూడా తండ్రి సముఖమందు జీవించారు. మనుషుల అభిప్రాయాలను ఆయన లెక్క పెట్టలేదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనుషుల యొక్క అభిప్రాయాలు చెత్తబుట్టలో పడవేయటానికి మాత్రమే పనికొస్తాయని. Whether people speak highly of you, or ignore you, or think less of you, or speak lowly about you, throw it into the trash can. ఒకవేళ ప్రజలు నీ గురించి ఘనంగా చెప్పినా, లేకపోతే ఘనహీనంగా చెప్పినా, నీ గురించి ఎక్కువ మాట్లాడినా, లేకపోతే నిన్ను తక్కువ చేసి మాట్లాడినా, అవన్నీ కూడా చెత్తబుట్టలో పడేసేయాలి. It's not worth anything. The opinion of man is worth nothing. వాటికి ఎటువంటి విలువ లేదు. మనుషుల యొక్క అభిప్రాయాలకు విలువ శూన్యం. Good and bad. And that's another thing we can learn from the example of Jesus. అది మంచిదైనా సరే, చెడ్డదైనా సరే, వాటికి ఏమాత్రం విలువ ఉండదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరి నుండి అదే మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. Verse 35, and as Jesus was going about all the cities and the villages, teaching in their synagogues, proclaiming the good news of the kingdom, healing every kind of disease, every kind of sickness. It's amazing his healing ministry. తర్వాత 35వ వచనంలో మనం చూసినట్లయితే, యేసు వారి సమాజ మందిరములో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచు, సమస్త పట్టణముల యందును గ్రాముల యందును సంచారం చేసెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వస్థ పరిచర్య చూసినట్లయితే ఎంతో అద్భుతంగా ఉంది. Every kind of sickness, every kind of disease,
proclaiming the gospel of the kingdom of heaven. ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరుస్తూ ప్రతి విధమైన రోగమును స్వస్థపరుస్తూ రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. See, this is what John the Baptist came proclaiming. బాప్తిస్మిచ్చే యోహాను కూడా దీన్నే ప్రకటించాడు. There is a heavenly kingdom that Christ has come to proclaim, not this earthly kingdom that you fellas have been occupied with for 1500 years. పరలోక రాజ్య సువార్తను ప్రకటించడానికి క్రీస్తు రాబోతున్నాడు. ఇప్పటిదాకా మీరు చూసిన ఈ భూలోక సంబంధమైన రాజ్యం గురించి కాదు. 1500 సంవత్సరాలు మీరు ఈ భూలోక రాజ్యం గురించి ఆలోచించారు. That Moses has promised to bless you with, that God will bless you with prosperity and healing and be the highest of the nations, etc. None of all that. మోషే మీకు ప్రకటించాడు, మీరు ఆశీర్వదించబడతారని, లేకపోతే భూలోక రాజ్యంలో అన్నిటికంటే కూడా మీరు హెచ్చించబడతారని. ఇవన్నీ కాదు. But a kingdom of heaven, కానీ పరలోక సంబంధమైన రాజ్యము, where heavenly things become more important in your life. మీ జీవితంలో పర సంబంధమైన విషయాలే ప్రాముఖ్యంగా ఉంటాయి. That is the kingdom Jesus proclaimed. It's called the gospel of the kingdom of heaven. ఆ రాజ్యాన్నే యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటించారు, పరలోక రాజ్య సువార్త. It's very rarely preached today. In fact, it's the opposite that's being preached in most places today. ఈనాడు ఎంతో అరుదుగా ఇది ప్రకటించబడుతుంది, కానీ నిజానికి దీనికి వ్యతిరేకమైన సువార్త అనేక చోట్ల ఈనాడు ప్రకటించబడుతుంది. The old gospel of Deuteronomy 28. If you pay your tithes and you do these good things, God will bless you materially. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ప్రకటించబడినట్లుగా ప్రాచీన సువార్త అదేంటంటే మీ దశంభాగాలు మీరు చెల్లించండి, మీరు ఆశీర్వదించబడతారు, దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. He will heal your sicknesses, and if you don't do it, you'll get sick and you'll be poor. మీ రోగములను ఆయన నయం చేస్తాడు. ఒకవేళ మీరు ఆ విధంగా దశంభాగాలు చెల్లించినట్లయితే మీరు రోగులుగా ఉంటారు, పేదవాళ్ళుగా ఉంటారు. That's the old gospel which he gave to Israel, an earthly gospel of an earthly kingdom. అది పాత సువార్త, దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన సువార్త. అది భూ సంబంధమైన రాజ్య సువార్త. That tells you about property. They had property in Canaan. Here today's false prophets tell you that God will bless you here and give you this property here, etc., etc., or give you money or a promotion. కానాన్లో వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఈనాడు అబద్ధ ప్రవక్తలు ఏం చెప్తారంటే దేవుడు మిమ్మల్ని ఇక్కడ ఆశీర్వదిస్తాడు, అక్కడ ఆస్తులు ఇస్తాడు, ఇక్కడ ఆస్తులు ఇస్తాడని చెప్తూ ఉంటారు. That's not the gospel of the kingdom of heaven. The gospel of the kingdom of heaven is that here on earth you can have a heavenly life, life of peace and joy. పరలోక రాజ్య సువార్త అంటే అది కాదు. పరలోక రాజ్య సువార్త అంటే ఏంటంటే ఈ భూమి మీదే మీరు పరలోకాన్ని కలిగి ఉంటారు, ప్రేమ, సంతోషం, సమాధానం కలిగిన జీవితాన్ని కలిగి ఉంటారు. And if you believe him, he'll do it for you. మీరు ఆయన నమ్మినట్లయితే మీలో ఆయన చేస్తాడు, He will do it for you. మీ కొరకు ఆయన చేస్తాడు. That's the gospel he preached. ఆ రాజ్య సువార్తను ఆయన ప్రకటించాడు. And seeing the multitudes who had not heard this gospel, and there are so many like that today. ఈ రాజ్య సువార్తను వినని వాళ్ళు అనేక సమూహాలను ఆయన చూశారు. ఈనాడు కూడా అనేక మంది ఆ విధంగా ఉన్నారు. He felt compassion for them because they were distressed and downcast like sheep without a shepherd. వారు కాపర్లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడ్డారు. It's exactly the same today. ఈనాడు కూడా ఖచ్చితంగా ఇలానే ఉంది. There are multitudes and multitudes of even so-called Christians ఈనాడు క్రైస్తవులు అని పిలువబడే వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. who have heard about the forgiveness of sins. Some who even speak in tongues. వాళ్ళు పాప క్షమాపణ గురించి విన్నారు. కొంతమంది భాషలతో కూడా మాట్లాడుతున్నారు. And they remove their ornaments and they think they are very holy. But they haven't overcome sin. వాళ్ళు ఏదో బంగారు నగలను తీసివేసి మేము ఎంతో పరిశుద్ధంగా ఉన్నామని వాళ్ళు అనుకున్నారు, కానీ వాళ్ళు పాపాన్ని జయించలేదు. Jesus didn't come to get us to remove our ornaments. Jesus didn't come here just to make us wear white clothes. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే ఏదో మనం బంగారు నగలను తీసివేయాలనో లేకపోతే తెల్ల బట్టలు వేసుకోవాలనో కాదు. Jesus didn't come here just to forgive our sins. ఏదో మనం చేసిన పాపాలను క్షమించడానికే ఆయన రాలేదు. The angel said in Matthew 1:21, he will save his people from their sins. మత్తయి సువార్త 1:21 దేవదూత చెప్పింది ఏంటంటే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. That's the gospel of the kingdom. అదే పరలోక రాజ్య సువార్త. Not he'll make you prosperous and he'll make you healthy. ఆయన నేనేదో భౌతికంగా ఆశీర్వదిస్తాడని లేకపోతే నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడనో కాదు. He'll provide you all your earthly needs, but he'll make you seek God's kingdom first and his righteousness. నీ భూ సంబంధమైన అవసరాలను ఆయన తీరుస్తాడు. అయితే మొట్టమొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలని ఆయన కోరుకుంటున్నాడు. That gospel is hardly heard, and multitudes are therefore downcast, distressed, because a lot of these people
ఆ సువార్తని అనేక మంది వినలేదు. అందుకే మనం చూసినట్లయితే ఈనాడు అనేక మంది విసికి చెదరి ఉన్నారు. Who have taken off ornaments and speak in tongues and make a lot of noise in their meetings. They are sometimes so discouraged. ఎందుకంటే అనేక మందిని మనం చూసినట్లయితే వాళ్ళు బంగారు నగలు తీసివేశారు, తెల్లని బట్టలు వేసుకుంటున్నారు. వాళ్ళ మీటింగుల్లో ఎంతో ధ్వనితో వాళ్ళు ఉత్సాహంగా ఉంటున్నారు కానీ చాలా సార్లు వాళ్ళు ఎంతో నిరుత్సాహానికి గురవుతారు. Husband and wife yell at each other at home. ఇంట్లో భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు పోట్లాడుకుంటూ ఉంటారు. That's not true Christianity. That's not the gospel of the kingdom. అది నిజమైన క్రైస్తవ్యం కాదు. అది నిజమైన రాజ్య సువార్త కాదు. You don't have the kingdom of heaven in their homes. వాళ్ళ ఇంట్లో పరలోక రాజ్యం లేదు. In the kingdom of heaven, people are not shouting and yelling at each other. పరలోక రాజ్యంలో మనుషులు ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ పోట్లాటలు పెట్టుకోరు. What sort of home is this where the father and mother speak in tongues in the meeting on Sunday morning and shout at each other in their mother tongue on Sunday afternoon? తల్లి తండ్రి సంఘ మీటింగ్లో కూర్చొని వాళ్ళు ఏదో అన్య భాషలతో మాట్లాడుకొని ఇంట్లోకి వచ్చి ఆదివారం మధ్యాహ్నం పూట వాళ్ళ సొంత భాషలో అరుచుకుంటే అది ఎలాంటి క్రైస్తవ్యం? That's a counterfeit, complete counterfeit. అది సంపూర్ణంగా నకిలీ. And 90% of people who say they claim to be filled with the Spirit and speak in tongues are living like that. మేము పరిశుద్ధాంతో నింపబడ్డాము, భాషలతో మాట్లాడుతున్నాం అనే 90% మంది ఇలానే జీవిస్తున్నారు. That's not the gospel of the kingdom. ఇది రాజ్య సువార్త కాదు. The gospel of the kingdom includes tongues and prophecy and healing and all these gifts, but it enables us to control our mother tongue. రాజ్య సువార్త అంటే అందులో స్వస్థతలు ఉంటాయి, భాషలు మాట్లాడటం ఉంటుంది, ప్రవచనం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ వాటితో పాటు మన సొంత భాషలో మనకి మన స్వాధీనంలో ఉంటుంది. Also makes us free from anger, depression, gloom, jealousy, bitterness. అంత మాత్రమే కాదు, కోపం నుండి మనకు విడుదల వస్తుంది, నిరుత్సాహం నుండి, బ్యాడ్ మూడ్స్ నుంచి, అసూయ నుండి, క్షమించలేని తనం నుండి. Because heaven is free from these things. ఎందుకంటే పరలోకంలో కూడా ఇవన్నీ ఉండవు కాబట్టి. Makes us pure, frees us from internet pornography. మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఇంటర్నెట్లో భూత చిత్రాలు చూడటం నుండి మనకు విడుదలనిస్తుంది. That is the gospel of the kingdom. అదే రాజ్య సువార్త అంటే. Multitudes don't experience that. They are distressed, downcast. అనేక మంది జన సమూహములు దాన్ని వినక వాళ్ళు విసికి చెదరిపోయి ఉన్నారు. So Jesus looked at his disciples and said, the harvest is plentiful. ఈ పరిస్థితిని చూసి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్తున్నారు, కోత విస్తారమే కానీ. Now I want to say to all of you, look around the world today, Christian world, and see the number of people like this, distressed, downcast. నేను మీతో చెప్పేది ఏంటంటే, మీరు మీ క్రైస్తవ ప్రపంచాన్ని చూడండి. చూసినట్లయితే అందులో అనేక మంది విసికి చెదరిపోయి ఉన్నారు. And like sheep without a shepherd. Most of the shepherds just want to fleece the sheep of their wool. కాపర్ లేని గొర్రెల వలె ఉన్నారు. అనేక మంది కాపర్లు ఏం చేస్తున్నారంటే ఆ గొర్రెల నుండి కేవలం ఆ ఊలు తీసుకొని అమ్ముకుంటున్నారు. They don't want to feed them in green pastures. They just want to take their money. పచ్చిక బయళ్ళలో వాటిని మేపట్లేదు, కేవలం వాళ్ళ డబ్బులు మాత్రం వెళ్ళి తీసుకుంటున్నారు. They're not shepherds, they're hirelings. వాళ్ళు కాపర్లు కాదు, జీతగాళ్ళు. Who are out to get whatever they can from the sheep. Hireling is only interested in taking the sheep to the slaughter and making money out of that sheep. ఆ గొర్రెల నుండి ఎంత వస్తే అంత తీసుకుందాం అనుకుంటారు. ఆ జీతగాళ్ళకి ఆ గొర్రెల మీద ఆసక్తి ఉండదు, కానీ ఆ గొర్రెల్ని వధశాలకు తీసుకువెళ్ళి అమ్ముకుంటారు. A shepherd is interested in feeding the sheep. కానీ ఒక కాపర్ ఏం చేస్తా అంటే ఆ గొర్రెల్ని మేపుతాడు. And so when the harvest is plenteous and true workers who are like shepherds for these poor flock are few. కోత విస్తారమే కానీ కాపర్లు ఎవరైతే నిజముగా ఆ మందను మేపే కాపర్లు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. What should you do? మరి మనం ఏం చేయాలి? Don't run out and say, I'll be one of them. No, no, no. Pray. Pray to the Lord of the harvest that he will send out. నేను ఆ కాపరిగా ఉంటానని పరిగెత్తొద్దు. ఇక్కడ ప్రభు చెప్పేది అది కాదు. కనుక ప్రార్థన చేయండి, తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకొనుడి అని శిష్యులతో చెప్పాడు. Workers to the harvest. Only he can send them out. కేవలం ఆయన మాత్రమే పని వాళ్ళని పంపించగలడు. We can't say, okay, I'm going to go out. మనం చేయలేము. అయితే నేను ఇప్పుడు వెళ్తున్నాను అని మనం వెళ్ళలేము. And I'm going to serve the Lord. God is to send you. నేను ప్రభువుని సేవించడానికి వెళ్తున్నాను అని మనం వెళ్ళకూడదు, ప్రభువు పంపించాలి. He is to equip you, bring you into the new covenant yourself. ఆయన మనకు సామర్థ్యం కలుగ చేయాలి. మొట్టమొదట నిన్ను ఆయన కొత్త నిబంధనలోనికి ప్రవేశింపజేయాలి. And then send you out. ఆ తర్వాత ఆయన నిన్ను పంపించాలి. We'll continue in our next episode. తర్వాత అధ్యయనంలో మనం కొనసాగిద్దాం.